తల్లికి వందనం కార్యక్రమం కింద చంద్రబాబు ప్రభుత్వం ప్రతి కుటుంబంలో వారి బిడ్డల చదువుల కోసం విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. కానీ గత జగన్ ప్రభుత్వంలో ఇంట్లో కేవలం 2 విద్యార్థుల చదువులకు మాత్రమే ఇస్తామని చెప్పి అది వాస్తవ రూపంలో ఒక్కొక్కరికి మాత్రమే 13,000 చొప్పున ఇవ్వడం జరిగిందని టీడీపీ నాయకులు అంటున్నారు. నాడు 2019లో భారతిరెడ్డి ప్రతి కుటుంబంలో 2 చొప్పున 30,000 మాత్రమే ఇస్తామని ప్రకటించిన జగన్ పాలనలో అది కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. పైగా ఇద్దరు మించి పిల్లలు ఉన్న ఇంట్లో ఏ బిడ్డలను చదివించుకోవాలో తేల్చుకోండి అన్నట్టుగా జగన్ ప్రకటనలు ఉన్నాయి. అప్పట్లో బిడ్డల తల్లిదండ్రులు ఈ విషయంపై ఆవేదన చెందారు. ముందుగా కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ఇస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం ఒక బిడ్డకి మాత్రమే సాయం అందించారని కూటమి నేతలు అంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వంలో 42 లక్షల మంది తల్లులకు ఈ సాయం అందించగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం అవ్వకముందే 62.27 లక్షల మంది తల్లులకు ఈ పథకాన్ని అమలు చేసి తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేసినట్లు తెలుస్తుంది. దీనికి గాను మొత్తం 10,000 కోట్లు కేటాయించింది